ప్రతిష్టాదానికి వెళ్తున్నాం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హల్లెలూయా. ఆయన గగనాన్ని చీల్చుకొని స్త్రీ గర్భాన్ని చీల్చుకొని ఈ లోకానికి వచ్చాడు. ఆయన గగనాన్ని చీల్చుకొని వచ్చాడు కాబట్టి ఆయన తన శక్తివంతమైనటువంటి భూమి మీద ఇది నా శరీరం అని చెప్పాను. పిల్లలు ఆలయంలోకి వెళ్ళారు, బయట రమ్మను, అలా చేయటం. ఇక్కడ ఏమంటాడంటే ఆయన రక్తమును ఆయన శరీరమును ఇక్కడ అంటాడు, ఇది నా శరీరము, నన్ను తినండి, నన్ను తిని ఏం చేయాలి, ఇది జ్ఞాపకం చేసుకున్నాడు. తర్వాత మరియు ఆయన గిన్నె పట్టుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి వారికి ఇచ్చి దీనిలోనిది మీరందరూ త్రాగుడి, ఇది నా రక్తం, అనగా పాప క్షమాపణ నిమిత్తం అనేకుల కొరకు చిందించబడిన నిబంధన రక్తం. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. యేసుక్రీస్తు ప్రభు ఈ లోకానికి రావడానికి ఏంటంటే ఈ మానవ శరీరం పాప శరీరం అయిపోయింది. ఆది కాలంలో ఈ మానవ శరీరం ఏమైపోయిందమ్మా? పాప శరీరం అయిపోయింది. పాపము కాని శరీరము, పరిశుద్ధమైన శరీరము నీవు ధరించాలి. పరిశుద్ధమైన రక్తాన్ని నువ్వు ధరించాలి. పరిశుద్ధమైన శరీరం ఎవరు? యేసుక్రీస్తు. ఎవరైతే పాప క్షమాపణ పొంది యేసుక్రీస్తు నామములో మరి బాప్తిస్మము కలిగి ఆయన సన్నిధానంలో బాప్తిస్మం పొంది దానికి పాప క్షమాపణ కలిగిన తర్వాత ఆ రక్షణ భాగ్యాన్ని నువ్వు తీసుకున్న తర్వాత ఏ వ్యక్తి అయితే ఈ యొక్క శరీరములోను ఈ యొక్క రక్తములోను పాలు పొందుతాడో ఆ మనిషిలో అంటే ప్రారంభంలో ఉన్నటువంటి దేవుని యొక్క పోలిక, ప్రారంభంలో చాలా జాగ్రత్తగా, ప్రారంభంలో ఉన్నటువంటి దేవుని పోలిక ఎవరిలో ఉంది? ఆదాము అవ్వలో. అటువంటి పోలికను ప్రభువైన యేసుక్రీస్తు తన కుమారుడైనటువంటి పోలిక కలిగినటువంటి ఆ యొక్క శరీరమును ఆ యొక్క రక్తమును ఎవరైతే ఆయన యందు రక్షించబడతారో వారిలోనికి ప్రవహించిన వారికి ఈ యొక్క గగనాన్ని తీర్చుకొని ఆయన వచ్చి ఎవరైతే ఈ కార్యక్రమాల్లో పాలు పొందుతున్నారో, ఎవరైతే ఆయన శరీరములోను ఆయన రక్తములో ఉన్నారో వారిని తీసుకెళ్ళడానికి ప్రభువైన యేసుక్రీస్తు ఏం చేశాడు? ఆ కలవరి శిలువలో తన రక్తాన్ని ధారపోసి తన యొక్క శరీరాన్ని అంతటిని కూడా నలగొట్టబడి ఆయనలో ఏ విధమైనటువంటి ఈ లోక రక్తము లేకుండా ఆ చివరికి ఒక పోటు పొడిచినప్పుడు ఆయనలో ఏం కారింది? రక్తము, నీరు. అంటే ఆయన ఈ లోకంలో ఏది ఉంచుకోలేదు. ఆయన శరీరాన్ని ఆయన రక్తాన్ని మనలో ప్రోక్షించారు.